సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురం ఉన్నావు. అంత మాత్రమే కాదు, సాతాను కాపురం ఉన్న ఆ స్థలములో నీవు జీవిస్తున్నావు. అనగా ఈ పెర్గము సంఘంలో సాతానుడు సింహాసనాన్ని వేసుకుని అధిష్ఠించాడు అన్నమాట ఒకటి. అంత మాత్రమే కాకుండా ఈ సంఘంలో సాతానుడే కాపురం చేస్తున్నాడు. సాతానుడు కాపురం చేసి సంఘస్థుల మధ్య గలిబిలి కలుగు చేస్తూ ఉన్నట్టుగా మనం గ్రహించాలి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సంఘము దేవుని యందు విశ్వాసులుగా జీవించినట్లుగా మనము అర్థం చేసుకుంటాం. ప్రియులరా, దేవుని నామానికి స్తోత్రం అండి. అటువంటి పరిస్థితుల్లో అంతియపయ అను దేవుని సేవకుడు వారి మధ్య చంపబడినప్పుడు కూడా వారు దేవునికి నామాన్ని గట్టిగా చేపట్టి శ్రమలలో ప్రభు కొరకు జీవించిన సంఘము పెర్గమే సంఘం. అవును, మన జీవితాల్లో కూడా ఎన్ని శ్రమలు వచ్చినప్పుడు కూడా ప్రభు వారిని చూస్తూ విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవారైనా యేసు ప్రభు వారు